అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 267. ఇంతందం దారి మళ్ళిందా. ఇక స్టోర్లకు వెళ్తే పార్టీ అరేంజ్మెంట్స్ చేసుకోవడం కోసం ముందుగానే వెన్యూకి వెళ్ళిన రక్షిత్ ఒక పక్క పనులు చేస్తూనే మరో పక్క లోలిత రాక కోసం ఎంట్రన్స్ వైపు దృష్టి సారించారు. అప్పటికే ఆ పార్టీకి తన స్నేహితురాలతో కలిసి వచ్చిన నీతు ఒంటరిగా ఉన్న రక్షిత్ని చూసి, ఓ, ఈ ప్రపంచ సుందరిని పార్టీకి తీసుకురాలేదనుకుంటా. ఇప్పటికైనా ఒక మంచి పని చేశాడు. అయినా ఆ వికృత కన్యను ఎంతమంది ముందు తీసుకొచ్చి సాహసం చేయలేలే. ఎందుకంటే అది వాళ్ళ పరువుకి సంబంధించిన విషయం కదా. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పెళ్ళాన్ని ఇంట్లోనే వచ్చినట్టున్నాడు అని తన స్నేహితురాలతో అంది నీతు. నిజమే డార్లింగ్, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత భయంకరంగా ఉంది. పసిపిల్లలు ఎవరైనా చూస్తే దడుచుకొని చేస్తారు. అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, ఇంకా బయటకు తిప్పడం కూడానా. అలాంటి అమ్మాయిని రక్షిత్ ఎలా భరిస్తున్నాడో. కానీ అతని ప్లేస్లో నేనుంటే ఈ పాటికి విడాకులు ఇచ్చేదాన్ని. అతని ఫ్యామిలీ ఎందుకు సైలెంట్గా ఉంటుందో ఇప్పటికే అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ పిల్ల ఈరోజు పార్టీకి వచ్చి ఉంటే గెస్ట్ల అందరి ముందు పరువు పోయేది అని ఆమె స్నేహితురాలు నీతుకి వత్తాసు పలికింది. అదే సమయంలో కొడుకును చూసిన భూపేంద్ర శెట్టి అతని పక్కన లోలిత కనిపించకపోవడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సిటీలో శెట్టి ఫ్యామిలీ అంటే బాగా రిచ్ కాబట్టి వాళ్ళు ఇచ్చే పార్టీస్ కూడా అన్నీ హై క్లాస్లో ఉంటాయి. అక్కడికి వచ్చే లేడీస్ అందరూ కూడా పొట్టి పొట్టి బట్టలతో ఫుల్ మేకప్తో పాలిష్ లుక్తో వస్తారు. ఆల్మోస్ట్ అందరూ హై ప్రొఫైల్ కల్చర్కి అలవాటు పడిన వారే కాబట్టి డ్రింకింగ్ కూడా అలవాటు ఉంటుంది. అదే పార్టీకి వచ్చిన కొంతమంది లేడీస్కి నీతుతో పెళ్లి రక్షిత్ అంగీకరించలేదని ముందే తెలుసు. అలాంటిది ఆమె అక్కడికి అందంగా రెడీ అయ్యి మరీ రావడంతో కొత్త గాసిప్స్ పుట్టించడానికి ఉత్సాహంగా ఆమె దగ్గరికి వెళ్ళి, వావ్, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నీ డ్రెస్ కానీ మేకప్ కానీ ఎక్స్ట్రాడినరీ. అందుకేనేమో నిన్ను భూపేంద్ర శెట్టి గారు తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. బట్ వాళ్ళ బ్యాడ్ లక్, నీలాంటి అందగత్తను మిస్ అయిపోయారు. బహుశా వాళ్ళకి టేస్ట్ లేదేమో అని ఆమెను కాసేపు పొగడ్తల్లో ముంచెత్తి నెమ్మదిగా వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టడం మొదలుపెట్టారు. అవును, ఇంతకీ మిస్సెస్ రక్షిత్ శెట్టి ఎక్కడున్నారు? పార్టీకి వచ్చిన దగ్గర నుండి ఆమెను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ కనిపించట్లేదు. తను ఎవరో ఎలా ఉంటుందో నీకు తెలుసా నీతు? మాకు కూడా చూపిస్తే చూసి తరిస్తాం. చూస్తాం. ఎంతైనా రక్షిత్ నిన్ను రిజెక్ట్ చేసి మరీ తనని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎలా ఉంటుందో చూడాలని ఆరాటం అయితే నాకు ఉంటుంది కదా అని అడిగింది ఒక బ్యూటీ. ఆ అమ్మాయిని చూడాలంటే మీ అదృష్టం బీభత్సంగా పుచ్చిపోయి ఉండాలి. అంత ఘోరమైన వ్యక్తిని మేమెక్కడ చూడలేదు. సరే, మీరు తెగ ఆరాటపడుతున్నారు కదా, ఆ అమ్మాయి ఫోటో ఒకటి నా దగ్గర ఉంది, ఇప్పుడే చూపిస్తాను, చూసి ఆనందించండి అని నీతు స్నేహితురాలు అక్కడున్న లేడీస్ అందరికీ చెప్తూ తన మొబైల్లో సీక్రెట్గా తీసిన లోలిత ఫోటో వాళ్ళకు చూపించింది. ఆ ఫోటో చూసిన బ్యూటీస్ అందరూ నిర్ఘాంతపోయారు. ఓట్, ఇలాంటి అమ్మాయిని రక్షిత్ పెళ్లి చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాను. నీ గురించి తెలిసినప్పుడు నువ్వంటే ఇష్టం లేక రిజెక్ట్ చేశాడేమో అనుకున్నాం. మాలో ఎవరో ఒకరిని అతన్ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుందని ఎదురు చూసాం. కానీ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. తన టేస్ట్ ఇంత వేడిగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అందరూ తలా ఒక కామెంట్ చేస్తూ లోలిత గురించి చాలా చీప్గా మాట్లాడారు. అయితే రక్షిత్ మాత్రం వాళ్ళందరికీ దూరంగా వెళ్ళి నిమిషానికి ఒకసారి వాచ్లో టైం చూస్తూ ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది గమనించిన బ్యూటీస్ అందరూ, పాపం రక్షిత్ తన అందమైన భార్యను వదిలి క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. అందుకే నిమిషానికి ఒకసారి టైం చూస్తున్నాడు. అసలు శెట్టి ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అసలు ఆమెను అందరూ ఎలా యాక్సెప్ట్ చేశారో ఏంటో అని వాళ్ళిద్దరి గురించి మరింత దారుణంగా కామెంట్ చేశారు. అదంతా కాస్త దూరంలో నిలబడి విన్న భూపేంద్ర శెట్టి కొడుకు దగ్గరికి వచ్చి, ఇక్కడికి లోలితను తీసుకురాకుండా మంచి పనే చేశావు. లేదంటే పార్టీలో అందరి ముందు తల కొట్టేసినట్టు అయిపోయేది. అందరూ ఆ అమ్మాయి గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ రోజు నేను పెళ్లి గురించి ఒత్తిడి చేయడం వల్లే కదా అప్పటికప్పుడు ఆ అమ్మాయిని పిలిపించుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే తనకి డివోర్స్ ఇచ్చి నీకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకో. మన పరువు నిలబడుతుంది. అయినా నీకేం తక్కువ? చిటికేస్తే నీకోసం అమ్మాయిలు క్యూలో నిలబడతారు. అలాంటిది నువ్వెందుకు తన కోసం కాంప్రమైజ్ అవ్వాలి? ఒకసారి ఆలోచించు అని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. నాకు లోలిత అంటే ఇష్టం లేదని మీకు ఎప్పుడైనా చెప్పానా? అసలు తనకి నేను డివోర్స్ ఎందుకు ఇవ్వాలి? ఎవరేమనుకుంటే నాకేంటి? అమ్మాయి నాకు నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. అది మీ పెద్దరికానికి అంత మంచిది కాదు అని స్పష్టంగా చెప్పాడు రక్షిత్. అతని మాటలకి కోపం వచ్చిన భూపేంద్ర శెట్టి, ఆ అమ్మాయి వల్ల నీ పరువు పోతూ ఉంది, అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు అని అడుగుతున్న సమయంలోనే పార్టీలోకి ఒక అందమైన అమ్మాయి అడుగుపెట్టింది. ఆమెను చూడటానికి దివి నుంచి భూకి దిగిన దేవకన్యలాగా, చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంది. అప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న అందరికంటే నీతు అందంగా ఉందని పొడిన వాళ్ళందరూ
ఆ అమ్మాయిని చూసి షాక్తో నోరు తెచ్చారు. ఇంతటి అందమైన అమ్మాయిని ఇంతకు ముందెప్పుడు చూడలేదన్నట్లుగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. వావ్, న్యాచురల్ బ్యూటీ. ఇక్కడున్న మేకప్ మొఖాలు ఆ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోవు. వండర్ఫుల్గా ఉంది అని మగవాళ్ళందరూ కామెంట్స్ చేస్తూ ఉంటే విన్న నీతు అసూయతో రగిలిపోయింది. అసలు వచ్చిన వాళ్ళు ఎవరని వింతగా గమనించిన నీతు అండ్ గ్యాంగ్ అందరికీ తను లోలిత అని అర్థం కావడంతో మొహాలు మాడిపోయిన దెబ్బరొట్టలాగా అయిపోయాయి. ఇక రక్షిత్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అందమైన చెక్కిలని సున్నితంగా నిమురుతూ, లోలిత, ఇది నువ్వేనా అని అపనమ్మకంగా అడిగాడు. నేనే రక్షిత్ గారు. పోలికలు తెలియడం లేదా? మీకు కుదరకపోతే ఏం చేయాలి అని అనుమానంగా అడిగింది. ఇదంతా చూస్తున్న భూపేంద్ర శెట్టికి గట్టి షాక్ తగిలింది. నా పెంపుడు కూతురు సుధా ఇంత అందమైన అమ్మాయికి జన్మనిచ్చిందా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఆమె వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణం అతనికి 10 ఏళ్ల క్రితం తన క్షమాభిక్ష కోరుతూ ఒక అందమైన పాపను తీసుకొచ్చి తన ఇంటికి వచ్చిన సుధా గుర్తొచ్చింది. అసలు ఇన్ని రోజులు ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాను? ఇంత అందంగా ఉన్న మొన్నటి వరకు ఎందుకు అంత అందవిహీనంగా ఉంది అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. ఆమె అంత అందంగా ఉండటం చూసి జీర్ణించుకోలేక కడుపు మంటతో రగిలిపోయింది నీతు. ఆ మంట మీద పెట్రోల్ పోసినట్టు, మనం చూసింది నిజమేనా? నిన్నటి వరకు దయ్యంలా ఉన్న పిల్ల ఈరోజు దేవతలా ఎలా మారిపోయింది? కనీసం ప్లాస్టిక్ సర్జరీ చేయించినా కూడా మొహం మారడానికి చాలా రోజులు టైం పడుతుంది. అంటే ఇన్ని రోజులు తన అందాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి మనల్ని వెర్రివాళ్ళని చేసిందా? ఏదేమైనా ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాల్సిందే, ఆ పిల్ల చాలా చాలా అందంగా ఉంది. తన ముందు నువ్వు తేలిపోయావు అని కామెంట్ చేసింది నీతు ఫ్రెండ్. దానికి తోడు అప్పటి వరకు తన అందాన్ని పొగిడిన వాళ్ళందరూ లోలితను చూసిన దగ్గర నుండి తను ఆర్డినరీ అనడం ఆమెకు తట్టుకోలేకపోయింది. పట్టరాని కోపంతో చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ పడగొట్టి ఆవేశంగా పార్టీ నుండి వెళ్ళిపోయింది. అయితే పార్టీకి వచ్చిన దగ్గర నుండి నీతు మీద ఒక కన్నేసి ఉంచిన లోలిత ఆ సీన్ చూసి లోపల నవ్వుకుంది. నీతు పాప నా అసలు రూపం చూసి బాగా హట్ అయినట్టుంది. నిన్నటి వరకు తన అందం చూసుకొని బాగా మిడిసిపడింది. ఈరోజు నన్ను ఇలా చూసేసరికి కడుపు మంట తట్టుకోలేక పారిపోయింది. నన్ను అవమానించినందుకు ఆమెకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికీ నా మనసు శాంతించింది అని అనుకుంటూ రక్షిత్లో మాటల్లో పడిపింది. పార్టీ జరుగుతున్నంతసేపు రక్షిత్ కళ్ళు ఆమెను విడవలేదు. ఆమె మీద హత్తుకుపోయాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ మనవరాలు చాలా అందంగా ఉందని పొగుడుతూ ఉంటే భూపేంద్ర శెట్టి మనసు సంతోషంతో ఉప్పొంగింది. కానీ అంతలోనే తన తల్లి చేసిన అవమానం గుర్తుకు వచ్చి అతని మొహం కోపంగా మారిపోయింది. అప్పుడు అతని దగ్గరికి వచ్చిన లలిత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తాతయ్య. మీరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని ప్రేమగా విష్ చేసింది. నేను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగిన అతనికి ఆమె సమాధానం చెప్పకముందే అతని పక్కనున్న వ్యక్తి, ఏంటి భూపేంద్ర గారు, మీ మనవరాలు లేటుగా వచ్చిందని కోపంగా ఉన్నారా అని అడిగాడు. అలాంటిదేం లేదు అని ఏం మాట్లాడాలో తెలియక పొడి పొడిగా నవ్వాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు భూపేంద్ర శెట్టి. ఇంతలో అక్కడికి వచ్చిన రక్షిత్ ఆమె చేయి పట్టుకొని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి 2 చేతులతో ఆమె ముఖాన్ని అపురూపంగా పట్టుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు అయినా అతను మాట్లాడకుండా చూస్తుండటంతో, ఏమైంది రక్షిత్ గారు, ఎందుకలా గుచ్చి చూస్తున్నారు? ఇన్ని రోజులు మీ దగ్గర నా రహస్యం హైడ్ చేశానని కోపం వచ్చిందా? అదంతా నేను ప్రత్యేకంగా చేసుకున్న మేకప్. నా సవతి తండ్రి కళ్ళకి కనిపించకుండా నన్ను నేను రక్షించుకోవడానికి కావాలని అలా చేశాను. అదే గెటప్ కంటిన్యూ అయిపోయింది. మీకు చెప్పకపోవడం నా తప్పే, దయచేసి క్షమించండి అని భయంగా చెప్పింది లలిత. అసలు నీ మీద కోపం ఎందుకు వస్తుంది? ఇన్ని రోజులు ఇంత అందంగా నాకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాను. నిన్ను, నీ అందాన్ని ఇన్ని రోజులు మిస్ అయిపోయాను కదా. నిన్ను ఇలా చూసిన క్షణం నా పరిస్థితి ఏంటో చెప్పనా అని ఒక చిన్న సాంగ్ బిట్ పాడాడు. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద ఇంకా అని లలిత నవ్వుతూ ఉంటే, జగత్తు చూడని మహత్తు నీదలే అని పాడుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకొని ఉండిపోయాడు. అతనిలో అలాంటి కోణం ఊహించని లలిత ఆశ్చర్యపోయింది. తామిద్దరికీ పరిచయమైన తర్వాత మొదటిసారి అతని ప్రవర్తన అతనిలో సున్నితంగా ఉండటం ఆమెను అమితమైన సంతోషానికి గురిచేసింది. అదే సమయంలో ప్రేమగా అతను పెట్టిన ముద్దు ఆమె మనసు పరవశంలోకి ముంచింది. ఆ క్షణం ఆమె మనసులో భర్తగా అతని మీద ప్రేమ ఒక మెట్టెక్కింది.
ఆ క్షణాలకు మనసులో పదిలంగా దాచుకోవాలని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పాలి రక్షిత్ గారు. మీకు పాత లలిత నచ్చిందా లేక ఇప్పటి లలిత నచ్చిందా? ఇద్దరిలో ఎవరు మీ మనసుకి బాగా దగ్గరయ్యారు అని సమాధానం కోసం ఆతృతగా అతని కళ్ళల్లోకి చూసింది. ఇద్దరు నువ్వే అయినప్పుడు కొత్తగా చెప్పేవేముంది? నువ్వు లైఫ్ లాంగ్ నా పక్కనే ఉండాలి, నన్ను వదిలి వెళ్ళకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను పెట్టే కండిషన్ ఇదొక్కటే. ఎందుకంటే నాకు కారణం తెలియదు, కానీ నువ్వు నా మనసుకి దగ్గరైపోయావు. ఆ లలిత తింగర్గా ఉంటుంది, కానీ ఈ లలిత దేవకన్యలా ఉంది. నా పెళ్ళాం ఇంత అందగత్త అని చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని మమర్చిపోయాడు రక్షిత్. అంటే ఇన్ని రోజులు నేను అందంగా లేను కాబట్టి రూడ్గా బిహేవ్ చేశారు కదా, మీ కంటికి నచ్చేలా కనిపించానో లేదో పొగడ్తలు మొదలుపెట్టారు. ఛీ, మీరు కూడా అందరూ మగవాళ్ళ లాంటి వారే, మీ గురించి మంచిగా అనుకోవడం నా తప్పు అని కోపంగా చెప్పి డిన్నర్ సెక్షన్ వైపు వెళ్ళింది లలిత. ఇప్పుడు నేనేమన్నానని తిట్టేసి వెళ్ళిపోయింది. పెళ్ళాలు చాలా టఫ్ అంటే ఒక మహాత్ముడు చెప్తే ఏదో అనుకున్నాను, ఇప్పుడు దీన్ని చూస్తుంటే అర్థమవుతోంది అని విసుగ్గా అనుకుంటా ఆమె వెంట వెళ్ళాడు రక్షిత్. అక్కడ అతను ఉన్నాడని కూడా పట్టించుకోకుండా శుభ్రంగా తింటున్న ఆమెను చూసి రక్షిత్ మనసు కొత్త ఉడికిపోయింది. అదే సమయంలో పార్టీకి వచ్చిన ఒక హ్యాండ్సమ్ గాయ్ నేరుగా లలిత కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి, హాయ్ బ్యూటిఫుల్, కెన్ ఐ సీట్ హియర్ అని అడుగుతూ ఆమె పర్మిషన్ ఇవ్వకముందే కూర్చొని చక్కగా పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఇదంతా కాస్త దూరం నుండి చూస్తూ ఉన్న రక్షిత్ కోపంతో ఊగిపోయాడు. కానీ ఆమె ఏం చెప్తుందో చూద్దామన్నట్లు సైలెంట్గా ఉండిపోయాడు. గాడ్, ఇతనేంటి ఇలా చేశాడు? ఇది కనుక రక్షిత్ చూస్తే నా పని అంతే. అయినా వీడికి ఎక్కడ ప్లేస్ దొరకనట్టు నా పక్కనే వచ్చి కూర్చోవాలా? పైగా అడ్డమైన వాగుడంతో వాగుతున్నాడు. వీడి తలనొప్పి భరించడం కంటే వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుంటూ పైకి లేచి వెళ్ళడానికి సిద్ధపడింది లలిత. అప్పుడే ఊహించని సంఘటన జరిగి మంట మీద ఆజ్యం పోసినట్టు కోపంగా ఉన్న రక్షిత్లో ఆవేశాన్ని ఇంకాస్త పెంచింది. ఫలితంగా లలిత పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంతకీ రక్షిత్కి అంతగా కోపం వచ్చేలా పార్టీలో ఏం జరిగింది? అతని కోపాన్ని లలిత ఎలా ఎదుర్కొంటుంది? ఆ ఇద్దరి మధ్య కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.